ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 8వ అధ్యాయము 40వ వచనం నుండి 56 వచనాల వరకు ధ్యానించుకుందాం. జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అనోకుడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏండ్లు ఈడుగల తన ఒకతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతుమలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జన సమూహము ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావము రోగము గల ఒక స్త్రీ ఎవని చేతను స్వస్థత నొందని దాని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరూ అన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరేసి నీ మీద పడుచున్నారనగా యేసు, ఎప్పుడూ నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి పోయినదని నాకు తెలిసినదనెను. తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూచి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తమో ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పెను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానివై పొమ్మని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పెను. యేసు ఆ మాట విని, భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అను వారిని, ఆ చిన్నదాని తల్లిదండ్రులు తప్ప మరి ఎవరిని ఆయన లోపలికి రానివ్వలేదు. అందరూ ఆమె నిమిత్తము ఏడ్చుచు రొమ్ము కొట్టుకొనుచుండగా ఆయన వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని ఎరిగి ఆయనను అపహాసించిరి. అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని, చిన్నదానా, లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను. ఆమె తల్లిదండ్రులు విస్మయము నొందిరి. అంతటా ఆయన జరిగినది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ యొక్క కాంటెక్ట్లో లేక ఈ యొక్క వాక్య భాగములో అద్భుతమైన విషయాలు వ్రాయబడినవి. యేసు ప్రభు గెరసేను ప్రాంతం నుంచి ఆయన తిరిగి వచ్చినప్పుడు సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు తన కుమార్తె చాలా బాలేదని, ఆమె మరి చావనై ఉన్నదని చెప్పి మరి యేసు ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన పడి, అయ్యా, నువ్వు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను బ్రతికించు అని ఆయన ఎంతగానో వేడుకుంటున్నాడు. చాలామంది జనసమూహం యేసు ప్రభు చుట్టూ ఆవరించి ఉన్నారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన జనసమూహము తనను వెంబడించడం అనేది సర్వసాధారణమైపోయింది. అయితే యేసు ప్రభు వెళుతున్నప్పుడు
జనసమూహము ఆయన మీదికి వచ్చి పడుతున్నప్పుడు అంతలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. 12 ఏండ్ల నుండి ఒక ఆమె మరి భయంకరంగా రక్తస్రావముతో బాధపడుతున్న ఆమె వెనుకకు నుంచి వచ్చి యేసు ప్రభు వస్త్రం ముడితే నేను బాగుపడతాను అని చెప్పి తన హృదయములో ఒక నమ్మకము పెట్టుకొని ఆమె ఆ సమూహము లోపలికి జొచ్చి యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ఆమె తాకినది. అది తాకిన వెంటనే యేసు ప్రభులో ఉన్న ప్రభావము, శక్తి తనలోనికి వెళ్ళి తనకు సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేసింది. ఆమె స్వస్థత పొంది ఆరోగ్యం పొంది ఆమె వెళ్ళిపోదాం అనుకుంది. కానీ తనకు వచ్చిన వ్యాధి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావము కనుక, రక్తస్రావము కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రజల మధ్య తిరగకూడదు, ఇంట్లోనికి వెళ్ళకూడదు, తను కడాగా ఉండాలని మోసే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. అయితే ఈమె ఈరోజు ముట్టి బాగుపడ్డానని వెళ్ళిపోతే తను బాగుపడిందని సాక్ష్యము ఎవరు చెప్తారు? కనుక యేసు ప్రభువారు అక్కడ నన్ను ఎవరు ముట్టారు అని చెప్పి ప్రశ్నిస్తే శిష్యులు అంటున్నారు, అయ్యా జన సమూహముతో కిక్కిరికిపోతున్నాయి ప్రజానికము, ఎవరో చేయి తగిలి ఉంటుంది, మీకు ఎవరో మిమ్మల్ని ముట్టి ఉంటారని చెప్తే యేసు ప్రభువారు అంటున్నారు, ఎవరు నన్ను తగలడం ముట్టడం కాదు, నా నుండి ప్రభావం వెడలి వెళ్ళింది కనుక ఎవరు నాకు కావాలని వచ్చి ముట్టి ఉన్నారు అన్నప్పుడు ఆ స్త్రీ వణుకుతూ, అయ్యో ఈ సమయంలో గనక నేను చెప్పుకొనకపోతే నేను ఎప్పటికీ భయస్థురాలుగానే మిగిలిపోతాను, నేను ఎలా అయినా చెప్పుకోవాలి అని చెప్పి వణుకుతూ ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న నేను అనేక వైద్యులకు చూపించాను, కానీ ఎవరి వలన నాకు స్వస్థత కలగలేదు, కనుక నేను మిమ్మును తాకితే స్వస్థపరచబడతానని మీ వస్త్రపు చెంగు ముట్టినప్పుడు నేను బాగుపడ్డానయ్యా అని చెప్తుంది. గుర్తుంచుకోండి, 2 సంఘటనలు చాలా ప్రాముఖ్యమైన సంఘటన జరుగుతుంది. ఒకటి, ఈ యాయిరు కూతురికి 12 సంవత్సరాలు, ఆమె చావు స్థితిలో ఉందని ఆయన బతిమలడానికి వచ్చాడు. అదే సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావముతో బాధపడుతున్న ఒక మహిళ, ఒక స్త్రీ యేసయ్య వస్త్రపు చెంగు ముడితే బాగుపడతానని వచ్చి ముట్టింది, బాగుపడింది. అద్భుతం. ఇద్దరికి 12 అయితే 12 సంవత్సరాల రక్తస్రావము కలిగిన స్త్రీ బాగుపడినప్పుడు యాయిరులో విశ్వాసము పెంపొందించడానికి ఆ సంఘటన అక్కడ దేవుడు జరిగించాడు. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు యాయిరు ఇంటి నుంచి మనుషులు వచ్చి, అయ్యా బోధకుడికి నువ్వు బాధ పెట్టొద్దు, నీ కూతురు చనిపోయింది, నువ్వు వచ్చేయ్యా అని చెప్పి తనకు వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ మాట విన్న యేసు ప్రభువారు యాయిరుకి అంటున్నాడు, యాయిరు భయపడొద్దు, నీ కూతురు నిద్రపోతుంది, మనం వెళ్ళి లేపుదాం, నువ్వు ఏమాత్రం భయపడొద్దు అని చెప్పి యాయిరును యేసు ప్రభువారు ధైర్యమిచ్చి, పద నువ్వు ఏమాత్రం భయపడొద్దు, మనం వెళదామని చెప్పి మరి ప్రభువారు తనను తోడుకొని వెళుతున్నారు. ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా తారుమారుగా పరిస్థితి కనబడుతుంది. అక్కడ బయట బంధుమిత్రులు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు. చనిపోయిన మనిషికి స్నానం చేపించి వారు అన్ని రీతులుగా సిద్ధపరిచేశారు సమాధి చేయడానికి. సో వారికి తెలుసు, ఒకవేళ కనుక నిద్రపోతున్న మనిషికి ముఖాన 2 నీళ్లు చిలకరిస్తే వాళ్ళు లేస్తారు. కానీ ఈమెకి కుండ నీళ్లు పోసినా ఆమె ఎటువంటి స్ఫూర్తి లేదు, స్పృహ లేదు, కనుక ఆమె చనిపోయిందని సంగతి అందరికీ తెలుసు. కనుక యేసు ప్రభువారు మరి ఆ రొమ్ము కొట్టుకుని ఏడుస్తున్న వారితో, ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నది కానీ చనిపోలేదని చెప్పి యేసు ప్రభువారు ఆ మాట చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే వారు
యేసు ప్రభు వారి యొక్క మరి పరిస్థితిని బట్టి ఇదేంటి, మేము స్నానం చేసి సమాధికి తీసుకుని వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు చనిపోలేదు, నిద్రపోతున్నారు అంటున్నారు అని చెప్పి మరి ఆమె చనిపోయిందని అందరికీ తెలుసు కాబట్టి యేసును అపహాస్యం చేయడానికి వారు ప్రారంభించారు. అయితే యేసు ప్రభు మాత్రం ఆ ఇంటి లోపలికి వెళ్ళి తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళలేదు. పేతురు, యాకోబు, యోహాను ఆ ముగ్గురిని, ఆ తల్లిదండ్రిని లోపలికి తీసుకెళ్ళి తలుపులు మూయించి ఆ అమ్మాయి ఎవరైతే చనిపోయింది అని చెప్పి అనుకుంటున్నారో ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని తబీతా కూమి అని అన్నారు. అంటే చిన్నదాన లెమ్మని యేసయ్య చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే ఆమె ప్రాణము తిరిగి వచ్చింది. వెంటనే ఆమె లేచింది. అప్పుడు యేసు ప్రభువారు ఆ తల్లిదండ్రికి ఆమెకు భోజనము పెట్టండి అని చెప్పి తెలియచేసినప్పుడు ఆమె బాగా బలహీనతగా ఉన్నందున, ఆమె ఏమి తినక ఉన్నందున వెంటనే భోజనము పెట్టడానికి ప్రారంభించారు. అయితే తల్లిదండ్రి ఆ సంఘటన చూసి ఆశ్చర్యమైపోతున్నారు, విస్మయం పొందుతున్నారు. ఆ జరిగినది చూసి ప్రజలందరూ కూడాను ఆ ప్రాంతంలో విస్మయం పొందుతున్నప్పుడు యేసే అంటున్నాడు, ఈ విషయం ఎవరికి మీరు చెప్పవద్దు, మీరు ఎవరితోనూ చెప్పవద్దు అని యేసు ప్రభువారు వారికి తెలియచేశారు. ఆ ప్రాంతమంతా కూడా చనిపోయిన యాయిరు కుమార్తె బ్రతకడం బట్టి అది ఎంతగానో దేవునికి మహిమ కలిగినది. కనుక ఈరోజు దేవుని బిడ్డలారా, యాయిరు తన విశ్వాసము బలహీనం కాకుండా ఉండడానికే 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని దేవుడు ప్రవేశపెట్టాడు. నీ ఇంట్లో నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు వారి మాటను లక్ష్యముంచి నువ్వు విశ్వాసం బలహీనం కావద్దు, నేను నీ ఇంటికి వస్తున్నాను కనుక ఆమె బ్రతుకుతుంది అని చెప్పి తన విశ్వాసాన్ని బలపరిచాడు. సోదరి సహోదరుడా, పలాను వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు అని చెప్పి ప్రజలు చెప్పే మాటలు కొన్నిసార్లు మనం విని దుఃఖపడుతూ ఉంటాం. యేసయ్య ఏమన్నాడు, సేవకుడు ఏం చెప్తున్నాడు, ఆ మాట మీద మీ హృదయము ఫిక్స్ చేయండి, నమ్మండి. దైవ సేవకులు మీతో చెప్పే మాటలు అది ఖాయపరచాలే తప్ప డాక్టర్లు చెప్పే మాటలు, మనుషులు చెప్పే మాటలు, బంధువులు చెప్పే మాటలు అది గనుక మన హృదయంలో మనం నమ్మి దాన్ని బట్టి గనుక మనం ముందుకు వెళితే నష్టాలే మనం చవి చూస్తాం. దైవజనులు చెప్పే యేసయ్య మాటలు గనుక మనం వినగలిగితే మన విశ్వాసము పెరుగుతుంది, ఆశ్చర్య కార్యములు జరుగుతుంది. కనుక రండి, ఈ సమయంలో అందరూ కూడాను తలలోంచి ప్రభువా మాలో అవిశ్వాసము లేకుండా విశ్వాసముతో నింపుమని ఆయనకు ప్రార్థన చేద్దాం. మికిలి దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకొనుచున్నాం తండ్రి. మాలో విశ్వాసము పురికోల్పడానికి ప్రభు రోగులను స్వస్థపరుస్తున్నారు, చనిపోయిన వారిని బాగు చేస్తూ ప్రభువా విశ్వాసములో బలహీనులైన వారు మనుషుల మాట విని బలహీనులు కాకూడదని మీ మాట మీద విశ్వాసముంచి ధైర్యంగా ఉండుట ద్వారా అద్భుత క్రియలు మేము చూడగలమని మీరు మాకు ఈరోజు నేర్పించిన ఈ పాఠాల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. సకల మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.